లేదు మీరు స్పందిస్తే శరత్ గారు ఆన్సర్ చేయడానికి ఉంటుందనే మీ దగ్గరికి వచ్చాను. సరే, నాకు తెలిసి బడ్జెట్ గురించి సింపుల్ ఒక మాట చెప్తానండి. కేటాయింపులు వేరు, విడుదల చేయటం అనేది అసలు ఎప్పుడు వేరే. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ రూపానికి ఒక 1200 కోట్ల రూపాయలు కేటాయించారు 5 ఏళ్లలో. 5 సంవత్సరాల్లో ఆయన విడుదల చేసిన అమౌంట్ ఎంత అంటే 340 కోట్ల రూపాయలు, జస్ట్ 25% మాత్రమే. సో ఇవి పెట్టి ఆహా ఓహో అని అనుకోవడం నాకు తెలిసిన 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. 20 సంవత్సరాల నుంచి కూడా ఆహా ఓహో అని అంటారు అధికార పక్షం, ప్రతిపక్షం అనేదేమో ఇదేం బాగలేదు అని అంటది. కానీ కేటాయింపులు వేరు, ఒకసారి కేటాయింపులు వేరు, ఖచ్చితంగా ఈ నెంబర్స్ గేమ్ చూపించడం వేరు. ఇంకొకటి మన బోస్ గారు మాట్లాడుతూ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అభివృద్ధి అంటే ఏంటి అనేది నాకు అర్థం కాలేదనే మాట మాట్లాడారు. అది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి కూడా. అభివృద్ధి అంటే ఏంటి అనేది ఆయన వివరణ ఏంటి అని అంటే నాకు ఆయన చెప్పింది చాలా బాగా నచ్చింది కూడా. అంత ముందు కూడా నేను ప్రశ్న ఇచ్చేవాడిని. అసలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అసలు ఏ రూపంలో ఉంది, ఏ రూపంలో ఉంది? పారిశ్రామిక అభివృద్ధి ఓకే ఫైన్, పారిశ్రామికంగా మనకు కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి ఓకే. వ్యవసాయ అభివృద్ధి ఏంటిది, ఏం జరిగింది? ఇవి ప్రతి సెక్టార్కి రోడ్డు మౌలిక సదుపాయాలు. బాబుల్ రెడ్డి గారు అప్పుడు ఆయన చేయలేదనే మీకు 150 పైన సీట్లు ఇచ్చి గెలిపించారు. మీరేం చేశారు? అసలు సీట్లు నేను ఒకటి చెప్తాను, ఎలక్షన్ గెలవడానికి చేయడానికి అనేది నాకు సంబంధం లేదనిపించిందండి. దేనికంటే ఈ మనిషి అనేది ఆశాజీవి కాబట్టి కృతజ్ఞత పాస్ట్ టెన్స్, అది పాస్ట్లో జరిగిందని కృతజ్ఞత, ఆశ అనేది భవిష్యత్తు. వీళ్ళందరూ ఏ కాడికి ఆశ గురించి ఆలోచిస్తున్నారు కానీ కృతజ్ఞత గురించి ఎవరు ఆలోచించారు? అలా ఆలోచించినట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మనం డెఫినెట్గా గెలవాలి. ఎందుకు? ఏ కృతజ్ఞతతో చెప్తాను కాదు, 3 క్యాపిటల్స్ అని చెప్పి 1 క్యాపిటల్ కూడా పెట్టినందుక ఏ కృతజ్ఞత? నేను ఒక మాట చెప్తాను. అసలు ఇప్పుడు క్యాపిటల్స్ అనే దాంట్లో మీరు నన్ను క్వశ్చన్ వేసేటప్పుడు అసలు ఎందుకు అది జరగలేదని ఆలోచిస్తే 1000 కేసులు ఉన్నాయి దాని మీద. అది జరగడానికి వీలు లేదని 1000 కేసులు వేసిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళే కేసులు వేసిన వాళ్ళు అది జరగడానికి వీలు లేదు అని. మీరు ఎందుకు పెట్టలేదని అంటారు, ఎందుకు చేయలేదని అంటారు. చేయకుండా చేసింది ఎవరంటే 1000 కేసులు వేస్తున్నారు, 1,00,000 కేసులు వేస్తున్నారు. మరి అమరావతి రాజధాని అన్నప్పుడు 1000 కేసులు రాలేదే, అది తప్పనే కదా 1000 కేసులు వస్తాయి. ఇప్పుడు ఒకటి నేను ఒక మాట చెప్తానండి. కేసు అంటే అది మళ్ళీ వేరే వెళ్తాను, నేను వేరేది మాట్లాడతాను. అది కూడా సరే, అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో చెప్పిన మాట అంటే ఏంటంటే అభివృద్ధి అని అంటే ఈ రోజు కంటే రేపు బాగుండటం, రేపటి కంటే ఎల్లుండి బాగుండటం, ఇదే నాకు తెలిసిన అభివృద్ధి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అభివృద్ధి అనే దాన్ని వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో చూపించలేరు. నాకు తెలిసి అయితే ఇప్పుడు కూడా ఏం చెప్పలేరు. అసలు కియా ప్రాజెక్టు గురించి మాట్లాడతా బోస్ గారు మాట్లాడతా 4 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అది అని అంటే అసలు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 15,000 కోట్ల రూపాయలు. ఆ కంపెనీ వర్త్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిందే 15,000 కోట్ల రూపాయలు. 4 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్, అదే టర్న్ ఓవర్ సంవత్సరానికి, అది 4 లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అనేది అసలు ఆ కంపెనీకి అనేది లేదు. అసలు అది దానికి 40,000 కోట్ల రూపాయలు మనకు జిఎస్టీ వస్తే 20,000 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మీద మన స్టేట్కి 20,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వస్తుంది. ఇది ఇంకోటి కియా అనుబంధ సంస్థ వేరే రాష్ట్రాలకు అసలు కియా వాడు చెప్పలేదు ఇంతవరకు. మాకు జరిగిందని కియా వాడు చెప్పలేదు. ఎందుకు చెప్తారండి? మరి మీరు ఎలా చెప్తారు? బయటకు వచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉందా? గవర్నమెంట్ ఫామ్ ఇంకా 4 నెలలు కూడా కాలేదు. చెప్తారేమో, ఇంకా టైం ఉంది. ఇప్పుడు చెప్తారేమో, ఇప్పుడేం చెప్పాలి పోనీ చెప్తారేమో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక జపాన్ కంపెనీ విమర్శలు చేసిందండి. మకీ అనే సంస్థ. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బీహార్ కంటే కూడా దారుణంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు గారు అని మాత్రం విమర్శ చేసింది. రాజధానికి టెండర్స్ వేసిన కంపెనీ అది. అప్పట్లో వాళ్ళకి ఇచ్చారు కూడా. ఇచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు పెట్టే అన్ని తట్టుకోలేక వెళ్తా వాళ్ళు ఒక్కలే ఇప్పటి వరకు ప్రభుత్వాల మీద విమర్శలు చేసిన కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే అదొకటే. ఇక మిగిలిన ఏ కంపెనీలు ఎప్పుడు చేయాల వీళ్ళు చెప్పే సోకాళ్ళు కొన్ని ఉంటాయి. అంటే లులు కంపెనీ ఒకటి, జాకీ కంపెనీ ఒక 2-3 కంపెనీలు చెప్తారు. వాళ్ళకి స్థలాలు కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు రావడం కంటే ముందు 3 సంవత్సరాల ముందు కేటాయిస్తే 100 ఎకరాలు కేటాయిస్తే 100 పైసలు కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అప్పటి వరకు, 3 సంవత్సరాలకు కూడా. లులు కంపెనీకి ఒక ప్రైమ్ ఏరియాలో 23 ఎకరాలు కేటాయిస్తే వైజాగ్లో 23 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు? 3 సంవత్సరాలు అయిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనుకుంటున్నారు అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేక,
రాజధాని అవుతుందని నమ్మకం లేక ఈ పారిశ్రామికంగా నేను చూసిన ఏంటంటేనండి 10 సంవత్సరాలు వాళ్ళు బ్లాక్ చేసుకుంటారు వాటన్నిటిని. వాళ్ళు ఎప్పుడు పెడతారో ఏంటో, ప్రభుత్వాల దగ్గర వాళ్ళు ఒక 100 సంవత్సరాలు లీజ్ తీసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటో అది కూడా తెలియదు. 2017 ఫిబ్రవరిలో ఇస్తే లులు కంపెనీకి 2019 మే నెలలో కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, 2.5 సంవత్సరాలు అయింది. అప్పటికి ₹2 కూడా దాని మీద ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు. అప్పటికి 23 ఎకరాలు ప్రైమ్ ఏరియాలో తీసుకున్నారు. అలాంటి కంపెనీలన్నింటినీ వీళ్ళు క్యాన్సిల్ చేస్తే ఈ కంపెనీని తరిమేస్తున్నారు. ఎప్పుడు ఉండే ఆ లులు కంపెనీ ఒకటి, జాకీ కంపెనీ 120 ఎకరాలు ఉరవకొండలో అక్కడెక్కడో కేటాయిస్తే వాళ్ళు కూడా అంతే 2017 సెప్టెంబర్లో కేటాయిస్తే 2020 సెప్టెంబర్ వరకు కూడా ₹1 పెట్టలే వాళ్ళు. ఆ కంపెనీ వెళ్ళిపోయింది అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం కూడా ఇప్పుడే ప్లేస్కి వెళ్ళింది. ఇప్పుడు ఈ బోస్ గారు లేదన్నారు కదా, మొన్న ఈ సంవత్సరం ఇంకా రిపోర్ట్ నిర్ణయిస్తామా? ఇప్పుడు మన టాపిక్ ఏంటి? 4 నెలలు అయింది ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు పరిపాలించారు. అప్పుడున్న దానికి ఇప్పుడున్న ప్లేస్మెంట్ కి ఎట్లా మీరు కంపేర్ చేస్తారు? 4 నెలల్లోనే డిసైడ్ చేస్తారా? నేను అనేది ఏంటంటే, ఒకటి మీరు ఇదే ప్రశ్న లాస్ట్ టైం ఇదే టీవీ డిబేట్ లో బోస్ గారు ఇప్పుడు ఇంకా రాలేదండి, 22-23కి వచ్చింది కానీ 23-24కి ఇంకా రాలేదు రిపోర్టు, మీరు ఈ సంవత్సరాన్ని కన్సిడర్ చేసి అన్ని సంవత్సరాలు ఉందని చెప్పొద్దు అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలంలో వచ్చిన ఓ 4 ఫస్ట్ ప్లేసే ఉంది. సరే, ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు పడిపోయిందని నేను దాని క్వశ్చన్ చేయట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏ పొజిషన్? అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటిది? పారిశ్రామికవేత్తలకు కల్పించే ఒక సౌకర్యాలే కదా, దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉంది అని అంటే ఆ పారిశ్రామికవేత్తలు ఇచ్చే రిపోర్టే కదా అది. వాళ్ళు మాకు ఆ ప్రభుత్వం మాకు అన్ని కల్పిస్తుందని ప్రభుత్వం మీద ఇచ్చే ఒక రిపోర్టు. ఇంక వాళ్ళే చెప్తుంటే మనం మాత్రం పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నాం అంటాం. ఇక రిలయన్స్ వచ్చింది, లేకపోతే అది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశాఖపట్నం సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు ఉన్నారు. దాంట్లో రిలయన్స్ సంస్థ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో కూడా. అయ్యే కంపెనీలు ఇప్పుడు వస్తాయి అని చెప్పుకుంటుంది అంటే అవే. నేను ఇక్కడ ఈ బడ్జెట్ గురించి నేను ఒకటి మాట్లాడతానండి. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఇందాక మన కాంగ్రెస్ నాయకులు గారు మాట్లాడుతా దాదాపు ₹1,00,000 కోట్ల అనేది ఇంకా లోటుగానే ఉంది. ఆ ₹1,00,000 కోట్లు అనేది అసలు ఏ విధంగా తీసుకొస్తారు అన్న దాని మీద మాత్రమే కేటాయింపులు ఉంటాయి. వీటి ఇంకా సూపర్ 6 అంటారా? నాకు తెలిసి అసలు ఆ సూపర్ 6 అనేది జరగని పని. అది అసలు ఒక ₹12,000 కోట్ల అమ్మకు 100 పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు ₹6,000 కోట్ల ఇవ్వడానికి కింద మీద పడాల్సి వచ్చింది. వీళ్ళు ఒక్కసారి ₹12,000 కోట్ల ఇవ్వాలి దానికి. మరి ఇంకోటి శ్రీశక్తి ఏదో పథకం, అది చాలా పెద్ద పథకం, ఆల్మోస్ట్ ₹30,000 కోట్ల కేటాయించాలి నాకు తెలిసి అయితే అటు ఇటుగా సంవత్సరానికి. ఇవన్నీ జరగవని, ఇవన్నీ ఓట్లేసిన జనానికి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఇవన్నీ జరగవని. అసలు ఓట్లేసిన జనాలకి ఎక్స్పెక్టేషన్ లేకపోతే అసలు గొడవే లేదు కదండి. వాళ్ళకి హోప్ ఉంటేనే ఇప్పుడు సంగతి వాళ్ళు మేము నమ్మి ఓట్లేసాం చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనం చూస్తే ఏంటంటే హామీలు ఇవ్వటం తర్వాత వాటిని మట్టిలో కలిపేయటం అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే నిర్ణయానికి వచ్చేసారు. కాదు, ఆ విధంగా చేసినా కూడా ఇన్ని సీట్లతో గెలిపించడం అంటే ప్రజలకున్న నమ్మకం లాగా మీరు చూడట్లేదు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మరి జనసేన పార్టీ ఓటు ఉందండి, అసలు అది ఏ నమ్మకం మీద జనసేన పార్టీ ఓటు పడుతుంది అనేది బహిరంగ రహస్యం. ఆయన ఏదో నాయకత్వంగా చాలా మంచి వ్యక్తి, లేకపోతే చాలా ఆయన ఏదో మార్పు తీసుకొస్తాడు అనేది ఏం లేదు. మనం ఆ ఓటు సరళిని గమనిస్తే ఆ పార్టీకి ఎక్కడెక్కడ ఓట్లు పడతాయి అని మనం గమనిస్తే ఆయన సామాజిక వర్గం ఉన్న దగ్గర మాత్రం ఓట్లు పడతాయి. సో ఆయన తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా సరే ఆయనకి ఆ ఓటు బ్యాంక్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉంటే ఏమై ఉండేది? రిజల్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రజా వ్యతిరేకత అనేది ప్రజల అభిప్రాయాన్ని నాయకులందరూ ఏం చేస్తారు అని అంటే వీళ్ళు కలిపి అసలు ప్రజా మార్చేస్తారు. బోస్ గారిని అడుగుదాం ఒకసారి. జనసేన వైఎస్ఆర్సీపీతో కలిసి ఉంటే ఏమయ్యేది అనేది క్వశ్చన్ ఒకసారి తీసుకుందాం. ఏమయ్యేది? 2 రోజులు విత్డ్రా చేసుకునే వాళ్ళం, కలిసి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల నుంచి ఒక స్వల్ప విరామం తీసుకునే వాళ్ళేమో. నేననేది ఏంటంటే దొంగలతో మేము చేయమండి. ప్రజాభిప్రాయం ఎలా ఉండేది అంట. ప్రజాభిప్రాయమా ఖచ్చితంగా ఓడగొట్టేవాళ్ళు. టీడీపీ పార్టీని గెలిపించేవాళ్ళు సింగిల్ గా. మేమైతే ఓడిపోయేవాళ్ళం మీతో కలిస్తే. ఎవరు గెలుస్తారో మాకు తెలీదు. మేమైతే ఓడిపోయేవాళ్ళం. దొంగలతో కలిసిన వాళ్ళు దొంగలే అవుతారు.
రైట్. సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, రాజకీయంలో అవినీతి అనేది అసలు అంశమే కాదు. అవినీతి గురించి కాదండి బాబు, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతున్నాను. ఇంకా చెయ్యని వాళ్ళు ఎవరున్నారు కానీ ఇంకోటి అండి, ఇక్కడ ఇదిగోండి 2016లో నాకు ఒక హైదరాబాద్లో ఒక స్థలం ఉంది. ఇందాక బోసు గారు ఇక్కడ అసలు రేట్లు తగ్గిపోయినాయి ఎందుకంటే అక్కడ చాలా అసలు అద్భుతంగా పెరిగిపోతుంది కాబట్టి పెరిగిద్ది కాబట్టి అనే ఉద్దేశం అక్కడ పరిగెత్తున్నారు సంథింగ్ అని అంటే, నాకు రాజధాని పక్కనే అండి, అసలు నా నియోజకవర్గం పెద్దకూరపాటు నియోజకవర్గం పక్కనే. ఇదే ఉద్దేశంతో మా నియోజకవర్గంలో కూడా ఎరగబడి కూటమికి ఓట్లు వేసారు. ఓట్లు వేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉన్నాయి. సరే మొన్న రీసెంట్గా మా మామగారు కూడా ఒక పొలం అమ్మారు, ఒక 60 లక్షలకి ఎకరం పొలం అమ్మితే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వాల. ఇప్పుడు 35 lakhsకి వచ్చింది అది. ఇంకా అవ్వాల రిజిస్ట్రేషన్, అది నాకు తెలిసి ఈ నెల అయిపోతుంది. 35 lakhsకి కూడా ఇప్పుడు అమ్మడానికి రెడీగా ఉన్నారు. సరే 2016 నాకు హైదరాబాద్లో నాకు స్థలం ఒకటి. అంటే మీరు ఏం చెప్తున్నారు, ల్యాండ్ రేట్స్ ఏం పెరగలేదు అనుకున్నంతగా తగ్గిపోయాయని చెప్తున్నారు. అసలు పెరిగి ఇప్పుడు అసలు అక్కడ అమరావతి కాన్సెప్ట్, నేను గుంటూరులో ఉంటాను, అమరావతి కాన్సెప్ట్ అసలు ఏం జరిగిద్దో తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసలు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేక, అసలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరినంటే తెలిసి కనుక్కోండి, అసలు ఏమి జరగక సైలెంట్గా ఉన్నారు. 1.5 month నుంచి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ కొలాప్స్ అయిపోయి 0 లెవెల్లో ఉన్నాయి. అక్కడ ఈ 4 monthsకి ముందు 4 monthsకి ముందు అక్కడ రియల్ ఎస్టేట్ మేము సర్వసాధారణ రేట్లో ఉన్నాం మేము ఇప్పుడు కూడా. ఇప్పుడు నా పొలం నేను నాకు అమరావతికి దగ్గరగా ఉన్న పొలం నేను 2018లో నేను 17 అమ్మానండి, 22 లక్షలకి అమ్మాను. అంటే బాబురెడ్డి గారు ఓన్లీ మీ పొలం అని కాకుండా ఓవరాల్ గా మీరు ఆ నియోజకవర్గాల్లోనే ఉన్నారు, తిరుగుతున్నారు కాబట్టి ఇంతకు ముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగాయా, ఇప్పుడు తగ్గాయా? 2018లోనే రేట్లు తగ్గడం ప్రారంభమైందండి. 2018కి రేట్లు తగ్గినాయి. ఆ రేట్లే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి అవి. కాకపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాత్రం రేట్లు పెరిగిన మాట వాస్తవం. కానీ బిఫోర్ గవర్నమెంట్ లో ఏ రేట్లు ఉన్నాయంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న రేట్లు మాత్రమే ఉన్నాయి అప్పుడు కూడా. తటస్థంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అనే ఉద్దేశం తటస్థంగానే ఉన్నాయి, అది పెరగలేదు తగ్గలేదు. మొన్న మాత్రం పెరిగినాయి. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు నాకు తెలిసి కూడా రియల్ ఎస్టేట్ అమరావతి, సరే బడ్జెట్ గురించి మీద మనం మాట్లాడదాం. బడ్జెట్ వ్యవహారం వరకు నాకు ఒకటే అండి, ఈ కేటాయింపులు అనేవి వరకు చెప్పుకోవడానికే కానీ చివరికి అసలు ఏం విడుదల చేస్తారనేది ఎవరికి కూడా తెలియదు. మూలధన వ్యయం 32,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం పెట్టామని అన్నారు. అసలు అంత పెడితే అసలు పరిశ్రమలు అనేవి పరిగెత్తుకుంటూ రావాలి, 32,000 కోట్ల రూపాయలు పెట్టడం అని అంటే అది చాలా పెద్ద అమౌంట్. మరి నాకు తెలిసి దాంట్లో సగం కూడా రిలీజ్ చేయరు నాకు తెలిసిన. ఎప్పుడైనా కూడా అంతే, సగానికి అటు ఇటు కానీ రిలీజ్ 40% చేస్తారు మా అయితే. ఇందా బోసు గారు అంట చిన్న చిన్న పరిశ్రమలకి ఏం చేశారు మీరు అని. ఒకసారి ఎంఎస్ఎంఈ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కనుక్కోండి. కరోనా టైంలో కూడా 2,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన. 2,000 కోట్ల రూపాయలు కంపెనీలకి వాళ్ళని ఆదుకోవడం కోసం 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కరోనా టైంలోనే. ఇక మీ ఎవ్రీ టైం 3,600 కోట్లు 4,000 కోట్లు ఎంఎస్ఎంఈలకి ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సాహకాలు అందించడానికి రిలీజ్ చేస్తానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఎవరికి తెలియదు. అభివృద్ధి సంపద సృష్టి జరుగుతుంది అని. ఏ రకంగా జరిగిద్దండి సంపద సృష్టి? జిఎస్టీ 2023 జూన్ జిఎస్టీ, 2024 జిఎస్టీ 400 కోట్ల రూపాయలు తగ్గింది. ఈయన పోయిన నెల కూడా 67 కోట్ల రూపాయలు తగ్గింది. ఏది 2023 అక్టోబర్ జిఎస్టీకి, 2023 సెప్టెంబర్ జిఎస్టీకి, 2024 సెప్టెంబర్ జిఎస్టీకి 67 కోట్ల రూపాయలు తగ్గింది. వ్యాపారాలు లేదు, అద్భుతంగా జరిగిపోయిన జిఎస్టీ అసలు పెరిగిపోతుంది అనుకుంటే మళ్ళీ విచిత్రంగా ఏంటంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి 4 నెలలు టైం పట్టిద్ది అని అంటారు, లేదా 6 నెలలు టైం పట్టిద్ది అంటారు. మనిషి అది నిజమా కాదు? ప్రభుత్వం మారినప్పుడు టైం ఇవ్వడం, టైం ప్రభుత్వానికి ఇవ్వడం కాదు. ఈ వ్యాపారాలని ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది అసలు? మామూలు జనరల్ గా ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గింది. ఇక్కడ ప్రభుత్వ విధానాల వల్ల కొనుగోలు శక్తి తగ్గిందని అంటున్నాం మేము. అది ప్రభుత్వం టీడీపీ విధానాల్లో ఏం నచ్చలేదు మీకు క్లియర్ గా? నాకు తెలిసి అయితే నా నియోజకవర్గంలో 9 స్క్రాంపులు ఉన్నాయండి. అసలు బేభత్సంగా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. డబ్బులు ఉచితం అని అంటున్నారు కానీ ఉచితం అనేది అబద్ధమా? అసలు పచ్చి అబద్ధం. అసలు అంటే ప్రభుత్వం ఉచితం అని చెప్పినా నాయకులు పోటా పోటీలు ఏంటంటే అది ఉచితం కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రేట్లు పెంచు జరుగుతున్నాయి. ఇంకోటి మద్యం పాలసీలో అసలు ఓపెన్గా అది అందరికీ తెలిసిన సిగరెట్లే. బెల్ట్ షాపులు కూడా టెండర్లు పెడుతున్నారు. 2 లక్షలు ఓ బెల్ట్ షాప్. అది నా సొంత నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఎక్కడో ఎందుకు ఆ బెల్ట్ షాపులు అనేవి టెండర్స్ 2 లక్షలు ఇస్తే సంవత్సరానికి ఇంకా అతను చేసేసుకోవచ్చు. దీని మధ్య కూడా టీడీపీ నాయకుల మధ్య పెద్ద గలాటా జరుగుతుంది అక్కడ. ఓపెన్గా నేను జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలను నోరు కుట్టేసి మరీ చేసిన ఒక మంచి ప్రయత్నాన్ని 4 నెలలు తన్నేశారు దాన్ని అనిపించింది. ఆయన
సరే ఇక మనం మాట్లాడుకుంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ మాట్లాడదాం, ఆ విషయాలన్నీ మాట్లాడదాం. శరత్ చౌదరి గారు, సంపద సృష్టి అన్నారు, అదేం జరగట్లేదు. జిఎస్టీ కూడా ఇంతకు ముందు గత